ఈరోజు మన కొరకు జీవవాక్యం సామెతలు 21:27. భక్తిహీనులు అర్పించు బలులు హేయములు, దురాలోచనతో అర్పించిన ఎడల అవి మరి హేయములు. బలి అంటే ఏంటి? బలి కోసం మనం మాట్లాడుకుంటే రిప్లేస్మెంట్ ఆఫ్ సిన్ అని అర్థం. అంటే ఇప్పుడు ఎవరైనా పాపం చేసినట్లయితే పాపం చేసిన వారు పాపం నుంచి పరిహరించబడాలంటే ఒక పుణ్యకార్యం జరగాలి. పాపాలు పోవాలంటే మనం బలి అర్పించాలి. పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే అప్పట్లో పాపం చేసినప్పుడు ఆ పాపానికి పరిహారం కింద కోడి రక్తం కానీ, లేకపోతే పక్షి రక్తం కానీ, లేకపోతే ఒక దూడను కానీ, లేకపోతే ఒక మేకను కానీ, గొర్రెను కానీ బలిచ్చేవారు. అంటే మనిషి చేసిన పాపానికి పరిహారార్థంగా ఒక ఏ ఏ పాపం తెలియని జంతువు కానీ, పక్షి కానీ బలిస్తే ఆ పాపం పోతుంది అనేటువంటి శాస్త్రంలో ఉన్నటువంటి చట్టాన్ని బట్టి అలా చేసేవారు. అయితే బలి చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే మనిషి చేసిన పాపాలకి పరిహరించబడాలంటే పాపం చేసిన వాళ్ళు తప్పించబడడానికి బలి అర్పించారు. అందును బట్టి అలాగ బలి ఇచ్చేవారు. అయితే పాత నిబంధనలో ఈ బలియాగం అన్నది చాలా ప్రశస్తమైనటువంటి సంఘటన. ఇక్కడ చూస్తే మనం ఇక్కడ రెండో మాట చూస్తే దురాలోచనతో అర్పించిన ఎడల అవి మరి హేయములు. అంటే మన పాపాలు పోవడం కోసం బలులు అర్పిస్తూ ఉన్నాం, పాత నిబంధనలో జరిగిన విషయం. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికల్లా ఈ బలి కాస్త ఆగిపోయింది. ఎందువల్లంటే మన పాపాల కోసం యేసయ్య పరలోకం నుంచి తన కుమారుడుగా, తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైనటువంటి యేసు ప్రభువుని భూలోకానికి పంపించి మన పాపాల నిమిత్తం సిలువలో ఆయనే బలైపోయాడు. కాబట్టి బలియాగం అన్నది ప్రాసెస్ ఇంకా లేదు. మనకి కొత్త నిబంధనలో బలి అనేటువంటి కాన్సెప్ట్ లేదనమాట. ఎందుకంటే యేసు ప్రభు వారు పరిశుద్ధుడైనటువంటి తండ్రి అయినటువంటి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మన కోసం సిలువలో మరణించి బలిగా అయినట్లుగా మనం చూస్తాం. భక్తిహీనులు అర్పించు బలులు హేయములు. అంటే భక్తి లేకుండా, లేకపోతే దురాలోచనతో, లేకపోతే దుష్టత్వంతో మనం బలి అర్పించినట్లయితే అది దేవునికి ఇష్టమైనది కాదు అని అంటుంది వాక్యం. తర్వాత కొన్నిసార్లు భక్తిపరులైనటువంటి మనం కూడా, కొన్నిసార్లు మనం దేవుని నమ్ముకున్నప్పటికీ కూడా, యథార్థంగా జీవిస్తున్నప్పుడు కూడా కొన్నిసార్లు మన హృదయంలో చెడ్డ ఆలోచనలు వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఆ పూజారులకి మనం మంచి చేయడం కోసం, వాళ్ళ దగ్గర మంచి అవ్వడం కోసం వాళ్ళకి దురాలోచనతో అర్పిస్తూ ఉంటాం. ఏదన్నా గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాం. కొన్నిసార్లు సేవకులకి వాళ్ళ దగ్గర మంచి అయిపోవడం కోసం, మనం పాపం చేస్తూ ఉన్నప్పుడు గట్రా వాళ్ళ దగ్గర మంచి అవ్వడం కోసం మనం వాళ్ళకి కొన్ని ఆఫర్స్ ఇస్తూ ఉంటాం, కొన్ని కానుకలు ఇస్తూ ఉంటాం. అది దురాలోచనతో ఇచ్చినటువంటి కానుక. అందును బట్టి దురాలోచనతో ఎవరైతే కానుకలు ఇస్తారో, ఎవరైతే బలులు ఇస్తారో అది ఇంకా చెడ్డది అని దేవుని వాక్యం చెప్తుంది. అటువంటి అర్పణ ఏదైతే ఉందో అది హృదయపూర్వకంగా, దురాలోచన లేకుండా, భక్తి కలిగి, దేవుడి మీద ప్రేమతో మనం ఇచ్చినట్లయితే దేవుడు బహుగా దీవిస్తాడు. గాడ్ బ్లెస్.